సరే సాని గమగని గమగమద మదని దని సాని రే నా పంచ ప్రాణాల నాటవిలోరం నాలో లేనెన్నో హంసానంది కాలాలై వేదం వేదం అణుమణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరిసరి నమగ గదమగ నిజని నిరిసరి మదని సరే సగారి మగ మదని సారి దరి మగ మగ సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయే ఆమదనం అమృత గీతం జీవితమే చిరనతనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియైలోగా వేదం అణువణువున నయనాభిషేకాన తరించరా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్యంలోదం నాలో ఎన్నో హంసానంది రాగాలై
कवीश्वर नास्ति तेषां यशकाये जरामरणजं भयं नास्ति जरामरणजं भयं नास्ति जरामरणजं भयम्. Thank you, sir. नास्ति तेषां यशकाये जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वरः नास्ति तेषां यशकाये జరామరణజం భయం అనేది భగవద్గీతలో ఒక శ్లోకం. ఏంటి అంటే అర్థం, ఎవరైతే తమ జీవితంలో నిజాయితీతో, ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో తాను సాధించి భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశం చేస్తారో వాళ్ళకి మరణ భయం ఉండదు అని. మరి విశ్వనాథ్ గారు ఏ ఉద్దేశంతో ఆ క్యారెక్టర్కి అది పెట్టాలని పెట్టారో కానీ నా దృష్టిలో ఈ పాటను క్రియేట్ చేసినటువంటి విశ్వనాథ్ గారికి, వేటూరి సుందరరామూర్తి గారికి, ఇళయరాజా గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, శైలజమ్మ గారికి, ఐదుగురికి చెందుతుంది. ముగ్గురు మనకి భౌతికంగా దూరం అయ్యారు, ఇద్దరు మన మధ్య ఉన్నారు. కానీ వారికి కూడా ఎప్పటికీ కూడా మరణ భయం అనేది ఉండదు. వాళ్ళు చేసిన పనులు అంత శాశ్వతంగా ఉండిపోతాయి. ఇంత గొప్ప శ్లోకం చూడండి. అలాగా సందర్భానుసారంగా ఒక పద్యాన్ని, ఒక శ్లోకాన్ని, ఒక నాట్య ప్రక్రియని, లేకపోతే ఒక ఒగ్గు కథని, లేకపోతే ఒక అవధాన ప్రక్రియని, వీటన్నింటినీ ఆయన సినిమాల్లో చొప్పించారు కాబట్టి ఆయన కళాతపస్వి అయ్యాడు, అజరామరంగా నిలిచిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానాన్ని, మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మంచి గుర్తుంచుకుంటాం. మీరు చివరిలో మాకు అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ తిరుగుతున్నాము. ధన్యవాదాలు. నాకు తెలిసి చిన్న చిన్న కంట్రీకి ఒకసారి రావడమే గొప్ప, రెండోసారి రావడం ఇంకా గొప్ప. నాకు తెలిసి మూడోసారి ఎవరు పిలవరు, కానీ మీరు పిలిస్తే ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాను తప్ప. థ్యాంక్ యూ సో మచ్. One big round of applause to this prodigy. I'm so proud of her. ఈ అమ్మాయిని 2017లో మొట్టమొదటిసారి నేను కల్పన బోట్స్వాన్ ఒక షోకి వెళ్ళాము. అప్పుడు వాళ్ళకి రికమెండ్ చేసి అమ్మాయి వీడియోలన్నీ పంపించి, భవిష్యత్తులో మీరు పిలిచినా దొరకదు ఈ అమ్మాయిని చెప్పాను. అది నిజం కూడా. ఫ్యూచర్లో ఆ అమ్మాయి చేసే పెద్ద పెద్ద షోల్లో నేను 1-2 పాటలు పాడే రోజు కూడా వస్తుంది. సో మీ అందరి ఆశీర్వాదం ఇలాంటి పిల్లలకి ఉండాలి. వాళ్ళు ఇంకా ఇంకా ఎంతో పైకి వెళ్ళాలి. ఎందుకంటే మాకు పెద్దవాళ్ళు అలాగ అవకాశం ఇచ్చి నిలబెట్టారు. నేను పోలేంద్ర గారితో వర్క్ చేశాను, బాపు గారితో పనిచేశాను. అవన్నీ ఒక లైఫ్ లెసన్స్ అనమాట. పోలేంద్ర గారితో ఒక రికార్డింగ్ చేస్తే ఒక 20 మంది ఆర్కెస్ట్రాతో నేను, మనో గారు, శైలజ గారు, భాగవతం ఒక ప్రాజెక్టు. బాపు గారి కోపం వచ్చేసింది, నేను సరిగ్గా భావయుక్తంగా పాడలేదని తిట్టారు ఆయన. వెంటనే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి మనో గారు, పోలేంద్ర గారు వచ్చి దగ్గరికి తీసుకుని నేను పాడిస్తాను. కానీ అదే తిట్టిన బాపు గారు మళ్ళీ రికార్డింగ్ పిలిచారు నెక్స్ట్ డే. పిలిచి, నిన్న టీవీలో మీ పాట ఒకటి విన్నాను పార్థసారథి గారు, ఆ పాట ఎంత బాగా పాడారో, ఇంచుమించు బాలుగారు లాగా పాడారు అని మెచ్చుకున్నాను. అంటే ఆ పెద్దవాళ్ళు అలాగా ఒక తండ్రిలాగా తప్పు చేస్తే తిట్టడం, మంచి చేస్తే ఆశీర్వదించడం చేస్తారు. అవన్నీ మేము సంపాదించుకున్నాం. పిల్లలకి కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, అమ్మాయి ముఖ్యంగా చాలా ఉన్నత శిఖరాలు మీ అందరి ఆశీర్వాదంతో అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సన్నీ, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you so much, sir.
హలో